అమ్మ ఇవాళ ఎటు వచ్చినాం? చేతులు ఏం బ్యాగ్ ఉన్నదమ్మా? ఇవాళ వరంగల్కి వచ్చినాం మిరపగింజలు తీసుకుందామని. ఓకే. VS 341 మిరపగింజలు తీసుకుందామని షాప్కి అయితే వచ్చినాం. ఈ భగవతి షాప్లోనే మనం నమ్మకంగా ఈ అన్నయ్యలు డిస్ట్రిబ్యూటర్ కాబట్టి మనకు నమ్మకంగా ఇస్తాను. మనమే కాకుండా మన ఊరోళ్ళు కూడా మన రిలేషన్ తీసుకుంటాను. నమ్మకంగా 3 సంవత్సరాల నుంచి ఈ షాపులనే తీసుకుపోతాను. ఇప్పుడు ఏం సీడ్ తీసుకున్నావు? ఇప్పుడు 341 తీసుకున్నా. మనం 341 పెట్టి మనం కస్టమర్లకు పంపిస్తాం కదా. 341 ప్యాకెట్లు అయితే తీసుకున్నా. BSF కంపెనీ వల్ల US 341. లాస్ట్ టైం ఒక ఎకరానికి ఎన్ని క్వింటాలు పండింది? ఒక ఎకరానికి 30 క్వింటాలు పండింది మనకు. ఒక ఎకరానికి. ఈ కారం ఎట్లుంటది? ఇది మంచిగా ఉంటుంది, మీడియం ఉంటుంది. కారం బాగుంటది, తక్కువ ఉండదు, టేస్ట్ ఉంటుంది. కాబట్టి చాలా మంది కస్టమర్లు మన దగ్గర తీసుకుంటాను కాబట్టి మనం ఇదే రకం వాడతాను. అలాగే ఇదే షాప్ లో మనం కూరగాయ గింజలు ఏమేమి చేస్తూ ఉంటారు మీరు రెగ్యులర్ గా? కూరగాయ గింజలు బీర, కాకెర, టమాటా, పుచ్చలకాయ లాంటి అన్ని రకాల కూరగాయ గింజలు కొనబోతాం. మామూలుగా రైతులు ఇప్పుడు నువ్వు గత 40 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నావు కదా, పంట పండియడం ఎంత ఒక ఎత్తు అయితే సీడ్ సెలెక్షన్ కూడా. అవును, పంట 6 నెలలు 9 నెలలు సీడ్. మిర్చి అయితే 9 నెలలు కష్టపడితే పంట చేతికి వస్తుంది. కాబట్టి మనం విత్తనాలు నాటినప్పుడే మంచి సీడ్ వెన్నుకోవాలి. దేనికైనా విత్తనాలు నాటినప్పుడు మంచి సీడ్ వెన్నుకోకుంటే ఇబ్బంది అవుతుంది, పెట్టిన పెట్టుబడి అంతా వేస్ట్ అవుతుంది. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరు? జగన్ నా పేరు. ఓకే. ముందుగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సీడ్ సంబంధించిన బిజినెస్ లో ఉన్నారన్న? నేను వచ్చేసి 2000 సంవత్సరం నుంచి మా కంపెనీలో జాబ్ చేసిన. ఓకే. షాప్ వచ్చేసి 2012లో పెట్టి. ఓకే. ఇప్పుడు మన దగ్గర ఏమేమి సీడ్స్ ఉంటాయి మామూలుగా? మన దగ్గర అన్ని కూరగాయ విత్తనాలు, మిర్చి గింజలు, ఇట్లా పత్తి గింజలు, మొక్కజొన్న, వరి, ఆల్ అంటే వాటర్ మిలాను, ఓకే, మస్క్ మిలాను, పపాయ గింజలు కూడా రెడ్ లేడీ 786 అని ఉంటుంది, వరల్డ్ వైడ్ ఫేమస్. ఓకే, అది కూడా దొరుకుతాయి. అన్ని ఆల్ రేంజ్ సీడ్స్ దొరుకుతాయి. ఓకే. అంటే మీరు కొన్ని సీడ్స్ కు డిస్ట్రిబ్యూటర్ అని విన్నాను, అవునా? మనము మైకో, BSF, సింజంటా, బయోసీడ్, నామ్దారి, మ్యాక్స్, US అగ్రి సీడ్స్, ప్లస్ నోన్యూ సీడ్స్ అని తైవాన్ కంపెనీ, దానికి రాశి కంపెనీ, CP, మహేంద్ర, ANR కంపెనీ, వేరే కంపెనీలు కూడా ఉన్నాయండి. వాటన్నిటికీ డిస్ట్రిబ్యూటర్. మేము గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడే సీడ్ తీసుకెళ్తున్నాం. ఎప్పుడు వచ్చినా కూడా చాలా మంది రైతులు ఉంటున్నారు. ఎందుకు మామూలుగా చాలా షాప్స్ ఉండగా కూడా, దాదాపు ఇక్కడ ఒక 200 షాప్స్ ఉండగా కూడా మీ షాప్లో ఎందుకు ఎక్కువ రైతులు వచ్చి తీసుకుంటారు? మనం వచ్చేసి ఏంటంటే రీజనబుల్ రేట్స్ ఒకటి ఉన్న అన్ని బ్రాండ్లను మెయింటైన్ చేస్తాం కాబట్టి రైతుకు అన్ని రకాల వాళ్ళ రైతులు అడిగిన వెరైటీలే మనం ఇస్తాం. అంటే డైవర్ట్ చేయకుండా వాళ్ళు ఏ వెరైటీ అడిగితే ఆ వెరైటీ ఇచ్చేస్తాం. ఆల్మోస్ట్ అన్ని బ్రాండెడ్ కంపెనీలు ఉన్నాయి కాబట్టి అందరూ రైతులు కూడా మన దగ్గరికి వచ్చేస్తాం. అంటే మనది వచ్చేసి వరంగల్ స్టేషన్ రోడ్ అండి, నియర్ బై రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది. RS బ్రదర్ అని ఉంటుంది, దాని ముందు పక్కకే. ఇటు వచ్చేసి హెడ్ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది నియర్.